నూతన సంవత్సర వేడుకలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 30 ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా వేడుకలను నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అర్ధరాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నూతన సూచన వేడుకలు జరుపుకోవాలంటున్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ అలాంతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. 2024 వేడుకలు పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రశాంత వాతావరణం ప్రజలందరూ సుఖంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుపుకోవాలని చెప్పేసి జిల్లా పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు ఈ యొక్క సెలబ్రేషన్ సందర్భంగా? ఆదిలాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి నా తరఫు నుంచి అందరికీ నూతన సంవత్సరానికి చాలా చాలా శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో ఇలా 31st డిసెంబర్ నైట్ ఈరోజు కాబట్టి చాలా సెలబ్రేషన్ ఉంటాయి. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సెలబ్రేట్, కానీ కీపింగ్ సేఫ్టీ ఇన్ మైండ్. అది చుట్టుపక్కన వాళ్ళకి సిటిజన్స్కి సేఫ్టీ కూడా చూసుకోవాలి. దీనికోసం ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో సెలబ్రేషన్ ఉంటే 12:30 లోపల క్లోజ్ చేయాలి. దెన్ డ్రింకింగ్ ఇది చేయవచ్చు, బట్ డ్రంక్ డ్రైవింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. మన పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు ఇది చెక్ చేయడానికి. ఎవరైనా డ్రంక్ డ్రైవింగ్ చేస్తే విల్ బీ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ సిటిజన్స్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరగవచ్చు. ఇది కాకుండా అన్ని మొత్తం టౌన్లో డిఫరెంట్ ప్లేసెస్లో వీఆర్ పుట్టింగ్ బందోబస్త్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ విల్ బీ ఎన్షూరింగ్. ఎవరైనా సార్ అనుమతులు తీసుకున్నారు ఈ సెలబ్రేషన్ సందర్భంగా? ఎవరికైనా అనుమతులు ఉన్నాయా సార్ జిల్లాలో? ఇప్పటివరకు ఎవరు అనుమతి తీసుకోలేదు. సో ఓన్లీ నార్మల్ లోకల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ టు డిస్టర్బ్ జనరల్ పబ్లిక్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ మీద ఎవరైనా కేక్ కట్ చేస్తే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, ఇది అలౌడ్ లేదు. డ్రంక్ డ్రైవింగ్ అలౌడ్ లేదు. 12:31 తర్వాత పెద్ద డీజే సౌండ్ పెట్టి సెలబ్రేషన్ అలౌడ్ లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ఎన్ఫోర్సింగ్ టుడే. సెలబ్రేట్ చేయాలి, కానీ కీపింగ్ సేఫ్టీ ఇన్ మైండ్. సార్, నిషేధిత పదార్థాలు వినియోగిస్తే ఎలాంటి చర్యలు చేపట్టుకోబోతున్నారు? గాంజా అండ్ అదర్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ రిలేటెడ్ కూడా మన యాంటీ డ్రగ్స్ టీమ్, దెన్ స్పెషల్ ది డాగ్ స్క్వాడ్ అండ్ అదర్ టీమ్స్ మేము డిప్లాయ్ చేస్తున్నాము ఈరోజు. అండ్ ఇన్ఫార్మర్స్ కూడా యాక్టివేట్ చేస్తాము. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తే మేము కేసు చేస్తాము, వాళ్ళకి అరెస్ట్ చేస్తాము. సో రిక్వెస్ట్ ఈజ్ నాట్ టు ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్. సార్, ఫైనల్గా యూత్కు ఏం చెప్పబోతున్నారు? సెలబ్రేషన్ మెయిన్లీ యూత్కి ఎక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి సెలబ్రేట్ చేయడానికి. సో సెలబ్రేట్ ఇట్, ఎంజాయ్ ఇట్, కానీ కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. డ్రింకింగ్ అది చేస్తారు చాలామంది. సో ఇఫ్ యు ఆర్ మైనర్ దెన్ ఇట్ ఈస్ నాట్ లీగల్. దెన్ డ్రంక్ డ్రైవింగ్ ఈజ్ నాట్ లీగల్. ఇట్లా చేస్తే రోడ్ యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ కాజింగ్ ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాఫిక్, కేక్ కటింగ్, యా ఫిర్ కొంతమంది 2 వీలర్స్లో స్టంట్స్ కూడా చేస్తారు. సో అది మైనర్ వాళ్ళకు ఏం చెప్పబోతున్నారు మీరు? మైనర్ ఆర్ అండర్ కస్టడీ ఆఫ్ దేర్ పేరెంట్స్ది బాధ్యత ఉంటాయి. మైనర్ పర్సన్స్ డ్రైవింగ్ వెహికల్, మైనర్ పర్సన్స్ డ్రింకింగ్ ఆల్కహాల్, డూయింగ్ ఇన్ టు డ్రగ్స్ యాక్టివిటీస్ అండ్ ఆల్ విల్ బీ కీపింగ్ సర్వేలెన్స్. కానీ మెయిన్ బాధ్యత పేరెంట్స్కి ఉంటాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో టు కీప్ సర్వేలెన్స్ ఓవర్ ద యాక్టివిటీస్ ఆఫ్ దర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అర్ధరాత్రి 12:30 తర్వాత ఎవరు రోడ్డుపై కూడా రావద్దని చెప్పి ఈ యొక్క సెలబ్రేషన్ను ఎంజాయ్ చేసుకోవాలా, కానీ ఇటు ప్రమాదాలు మారకూడదని చెప్పేసి ఈ జిల్లా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్ నుంచి.